హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. అది ఎలా చేసుకోవాలి ఏంటనే చూసే ముందు నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, నూనె, పసుపు ఇవన్నీ వేసుకొని మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాదు. నాన్ వెజ్లో జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకొని, ధనియాల పౌడర్ వేసుకొని ఇదంతా మనం మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక ముద్దలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం చేపలకు పట్టించేసుకోవాలి. నేను 4 పీసెస్ని ఫ్రై చేసుకున్నాను. దానికి సరిపడా మిశ్రమం కలుపుకున్నానండి. ఇప్పుడు మనం చేపలన్నిటికీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద ఈ ఫ్రై ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఈ ఫ్రై ప్యాన్లో మాత్రం వేపుతుంటే ఏదన్నా కర్రీ అడుగంటట్లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసుకొని ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నానండి. నేను వేసేసుకొని మనకు మిగిలిన అది ఉంటుంది కదా మసాలా పేస్ట్, వాటి మీద పెట్టేసుకున్నాను. నాకు ఈ ఫ్రై ప్యాన్కి నేను వండిన తర్వాత కడిగేసి పక్కన పెట్టుకుంటుంటే మనకు కొంచెం అంటే కిలిమెక్కినట్టుగా అనిపిస్తుందండి. అది రాకుండా ఏం చేయాలి? నాకు కొంచెం ఎవరన్నా తెలిస్తే కొంచెం కామెంట్లో చెప్పండి. నాకు అది ఏం చేయాలో తెలియట్లేదు. నా వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు ఎవరన్నా దానికి కొంచెం సలహా ఇస్తే నేను దాన్ని చేసుకుంటాను. ఇప్పుడైతే మనం వేపేసేసుకున్నామండి. ఒక పక్కన వేపేసుకున్నాము. ఇప్పుడు టర్న్ చేసేసుకున్నాను. టర్న్ చేసుకొని ఇది కూడా బాగా వేగిపోయిందండి. బాగా వేగిపోయింది. నేను ఇంకా వేగదులే అని మూత పెట్టేసి కరెంట్ బిల్ వస్తే బయటికి వెళ్ళాను. వచ్చేటప్పటికి బాగా వేగిపోయింది. అయినా ఇలా ఫిష్ ఫ్రై ఇలా వేగితే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా అనిపించింది ఇలా వేగితే. ఇప్పుడైతే లాస్ట్లో కరివేపాకు వేసేసుకున్నానండి. ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది. కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ అలా వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి.